హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏదో కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అవకాడో అండ్ బ్రొకోలీ చపాతీ అయితే ట్రై చేశాము. నాకైతే ఎస్పెషల్లీ బ్రొకోలీ ఇష్టం ఉండదు కాబట్టి ఇలా ట్రై చేశాను. బాగా వచ్చింది అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాను. ఫుల్ వీడియో అయితే చూసేసేయండి. ఫస్ట్ అయితే మనం అవకాడో యూజ్ చేసుకొని చపాతీ చేయబోతున్నాము. దీనికైతే మనం 2 అవకాడోస్ తీసుకున్నాము. మేమైతే అవకాడో చపాతీ ఈవినింగ్ చేస్తున్నాం. సో మార్నింగే మనం రిఫ్రిజిరేటర్ నుంచి బయట పెట్టుకుంటే మనకనేది కొంచెం సాఫ్ట్‌గా ఉంటుంది. వాష్ చేసుకొని పీల్ చేసుకున్నాక చిన్ని చిన్ని పీసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. దీన్ని మనం ఎంప్టీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి జస్ట్ ఒకసారి పల్స్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ అనేది వేసుకుంటాము. ఈ అవకాడో చపాతీ తినడం వల్ల హార్ట్ హెల్త్ అయితే చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ స్కిన్ కూడా గ్లో వస్తుందండి. ఎందుకంటే దీంట్లో విటమిన్ ఈ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది అండ్ వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ చిల్డ్రన్కి అయితే కనుక వాళ్ళ మైండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ అవకాడో పేస్ట్‌ని మనం గోధుమ పిండితో కలిపినప్పుడు దీంట్లో ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఈక్వల్‌గా ఉన్న ఫుడ్‌గా మారుతుందనమాట. ఇంక రెసిపీ విషయానికొచ్చేస్తే మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌లో మనం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాల్ట్ యాడ్ చేసుకొని ముందు ఈ పేస్ట్‌లో మొత్తం కలిసేలాగా చూసుకుంటామనమాట. ఈ పేస్ట్ అంతా బాగా కలిసిన తర్వాత మీరు ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. దీంట్లోనే మనం 2-3 కప్స్ ఆఫ్ గోధుమ పిండి యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం వెంటనే వాటర్ యాడ్ చేయకూడదండి. ఈ పేస్ట్‌లో వీలైనంత వరకు మనం పిండి పట్టినంత వరకు మనం కలుపుకోవడానికి ట్రై చేయాలి. అన్‌లెస్ వాటర్ పడతాయి అనుకుంటే తప్ప కొంచెం వాటర్ యాడ్ చేస్తాం, లేదంటే లేదు. ఇలా పిండి మనకి చాలా మెత్తగా వస్తుంది ప్రాపర్‌గా కలిపితే పిండయితే. ఒక 2-5 మినిట్స్ ఆ పిండనేది అలా కలుపుతూ ఉండి లాస్ట్‌లో అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా పిండి కలుపుకొని ఒక 15-20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ పిండిని ఒక 2-5 మినిట్స్ అయితే కలిపి మనకు కావాల్సినంత సైజ్ ఆఫ్ బాల్స్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అంతే. మనం రెగ్యులర్‌గా ఎలా అయితే పొడిపిండి తీసుకొని చపాతీ చాదుకుంటామో ఇక్కడ కూడా మనం పొడిపిండి తీసుకొని చపాతీలాగా చాదుకొని పాన్ మీద 2 సైడ్స్ అనేది రోస్ట్ చేసుకుంటాం. రోస్ట్ చేసుకునేటప్పుడు కూడా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళండి. కొంతమంది ఘీతో కాల్చుకుంటారు అండ్ కొంతమంది బటర్ యూజ్ చేస్తారు, కొంతమంది ఆయిల్ యూజ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. డైట్ చేసే వాళ్ళైతే ఘీ యూజ్ చేస్తారు, లేకపోతే టేస్టీగా ఉండాలి ఇప్పుడు హోటల్స్ అలా అనుకోండి బటర్ యూజ్ చేస్తారు. రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసే వాళ్ళైతే ఆయిల్ యూజ్ చేస్తారు. బట్ ఈ చపాతీ అనేది చాలా మెత్తగా ఉంటుంది తింటుంటే. నెక్స్ట్ వచ్చేది బ్రోకలీ చపాతీ. దీనికోసం అయితే మనం ఒక బౌల్ ఆఫ్ వాటర్ తీసుకొని అవి బాగా బాయిల్ అయ్యేంత వరకు చూసుకుంటాము. బాయిల్ అయ్యేటప్పుడే మనం దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేస్తామనమాట. ఈలోపు బ్రోకలీని బాగా వాష్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకొని ఆ చిన్ని చిన్ని బంచెస్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అనేది అవుతుంది. ఈ బ్రోకలీ రెసిపీ కూడా ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను నార్మల్‌గా బ్రోకలీ అస్సలు తినను, నాకు ఆ స్మెల్ అంటేనే పడదు. అలాంటిది ఈ రెసిపీ ట్రై చేశాక నేనైతే ఖచ్చితంగా వీక్లీ వన్స్ ఆర్ 15 డేస్ వన్స్ అయితే తింటున్నాను ఈ రెసిపీ అయితే. ఇంకా రెసిపీ విషయానికొచ్చేస్తే వాటర్ రోల్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఆల్రెడీ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసాం కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కట్ చేసుకున్న బంచెస్ ఆఫ్ బ్రోకలీ దాంట్లో వేసి 10 మినిట్స్ అనేది బ్లాంచింగ్ చేస్తామనమాట. 10 మినిట్స్ తర్వాత మనం ఆ బంచెస్‌ని తీసేసుకొని జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పేస్ట్ అయితే చేసుకుంటాము బ్రోకలీ. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి స్మెల్ అనేది యాక్చువల్లీ పడదు కదా, లైక్ కాలీఫ్లవర్, క్యాబేజ్. మనం బ్లాంచింగ్ చేయడం వల్ల స్మెల్ అనేది చాలా తగ్గుతుంది అండ్ తినేటప్పుడు కూడా మనకి అసల ఫ్రేగ్రెన్స్ ఏమీ తెలియదు, జస్ట్ నార్మల్‌గా తెలుస్తుందనమాట. ఈ బంచెస్‌లో అయితే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా అయితే పేస్ట్ వేసేసుకుంటాము. కొంతమంది అయితే కోర్స్‌గా ఇష్టపడతారు. పర్సనల్లీ నాలాంటి వాళ్ళు అసలు బ్రోకలీ తినని వాళ్ళైతే ఇలా పేస్ట్ చేసేసుకుంటే వాళ్ళకి తినేటప్పుడు కూడా ఏ అనీజీనెస్ లేకుండా ఉంటదని చెప్పి మేమైతే ఇలా చేసేసామనమాట. ఇప్పుడు సేమ్ బ్రోకలీ పేస్ట్‌లో కూడా ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పసుపు, సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఆ బ్రోకలీ పేస్ట్‌లో డిజాల్వ్ అయిపోయేంత వరకు మనం మిక్స్ అనేది చేసుకుంటాము.
మిక్స్ చేసుకున్న తర్వాత ఎయిదర్ మనం గోధుమ పిండి యాడ్ చేయొచ్చు, ఎల్స్ ఇంకా హెల్తీగా తినాలి అనుకునే వాళ్ళైతే జొన్న ఫ్లోర్ ఆర్ రాగి ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ మేమైతే ఇక్కడ గోధుమ పిండి మాత్రమే యూజ్ చేసాము. దీంట్లో కూడా అంతేనండి, సేమ్ వాటర్ కన్సిస్టెన్సీని మనం ఫ్లోర్ మొత్తం కలుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. లాస్ట్‌లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మెత్తగా కలిపి పిండి 15-20 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. 15-20 మినిట్స్ అయిపోయాక మనం పిండిని మనకు కావాల్సినంత బాల్స్ సైజెస్‌గా చేసేసుకొని చపాతీలాగా చాదుకొని కాల్చేసుకుంటే అంతే. బ్రోకోలీ చపాతీ కూడా రెడీ. ఇవాళ చూపించిన 2 చపాతీస్ అయితే హెల్త్‌కి చాలా మంచిది. బ్రోకోలీలో అయితే విటమిన్ సి, కే, ఏ, బి9 ఫోలేట్ కూడా ఉంటుంది. ఇట్స్ ఎ గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, ఐరన్, పొటాషియం. అండ్ ఇది కూడా హార్ట్ హెల్త్‌ని సపోర్ట్ చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా బాడీలో ఉంటే అది రెడ్యూస్ చేస్తుంది. బ్లడ్ వెసల్ ఫంక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తుంది. క్యాన్సర్ రిస్క్ నుంచి కూడా రెడ్యూస్ చేస్తుందనమాట. ఇది విటమిన్ సి ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేస్తుంది అండ్ యాక్ట్స్ యాస్ ఎ న్యాచురల్ ఇన్‌ఫ్లమేటరీ. అండ్ ఐ హెల్త్‌కి కూడా చాలా మంచిది. దీంట్లో విటమిన్ కే అండ్ కాల్షియం ఉండడం వల్ల బోన్ హెల్త్‌ని సపోర్ట్ చేస్తుంది. ఖచ్చితంగా రెసిపీ ట్రై చేస్తారు కదూ. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేసేయండి. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.